లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టీం ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో నోట్బుక్ సెలబ్రేషన్తో అతి చేసిన దిగ్వేష్ రాథీ మీద బీసీసీఐ ఫైన్ వేసింది. సో యాక్చువల్గా ఏం జరిగిందంటే పంజాబ్ కింగ్స్ టీం చేస్తున్నప్పుడు థర్డ్ ఓవర్ లాస్ట్ బాల్కి ప్రియాంష్ అవుట్ అయిపోయాడు. దిగ్వేష్ రాథీ ఒక మంచి షార్ట్ బాల్తో అతనైతే డిస్మిస్ చేశాడు. బట్ ఇలా అవుట్ అయిన తర్వాత పేలానికి వెళ్ళిపోతున్న ప్రియాంష్ దగ్గరికి వచ్చి అతని పక్కన నుంచి నోట్బుక్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. అది కూడా బ్యాట్స్మెన్ షోల్డర్ను ట్యాకిల్ చేస్తూ. సో మనం ఇలాంటి సెలబ్రేషన్ ప్రీవియస్గా వెస్టిండీస్ బౌలర్ కేసరికి విలియమ్స్ దగ్గర నుండి చూసేవాళ్ళం. అండ్ అతనికి మన విరాట్ కోహ్లీ 2019 సంవత్సరంలో ఒక ఫిట్టింగ్ ఫేర్వెల్ ఇచ్చాడు. దీంతో అప్పటి నుండి నోట్బుక్ సెలబ్రేషన్ మాయమైపోయింది. అయితే ఇప్పుడు దిగ్వేష్ రాథీ సేమ్ అలాంటి సెలబ్రేషన్ చేసుకున్నాడు. దీంతో అతని కేసరికి విలియమ్స్తో పోలుస్తూ ఆన్లైన్లో ఫ్యాన్స్ అయితే ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇది పక్కన పెడితే అతని సెలబ్రేషన్ విషయంలో బీసీసీఐ మండిపడింది. అతను 2.5 ఆటగాల ప్రకారం లెవెల్ 1 కోడ్ను బ్రీచ్ చేయడని చెప్పి మ్యాచ్ రిఫరీ తేల్చేశారు. దీంతో దిగ్వేష్ రాథీ మ్యాచ్ ఫీజులో 25% కోతగా విధించారు. అంటే అతనికి మ్యాచ్ ఫీజుగా వచ్చే అమౌంట్లో 25% ఫైన్గా వేశారు. అండ్ ఆల్సో ఒక డీమెరిట్ పాయింట్ని కూడా యాడ్ చేశారు. సో యాక్చువల్గా కొరాట్ అయితే చాలా మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన ఫస్ట్ 3 మ్యాచెస్లో వాళ్ళ మెయిన్ బౌలర్ రవి బిష్ణోయ్ ఫెయిల్ అయినప్పటికీ ఇతను మాత్రం మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు. అయితే ఇలాంటి టైంలో ఒక చెత్త సెలబ్రేషన్ ద్వారా తన మీద ట్రోలింగ్ వచ్చేలా చేసుకున్నాడు. సో టు బి ఫ్రాంక్ తన కెరియర్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇలాంటివి అనవసరం. ఇన్ఫాక్ట్ ఇలాంటిది ప్రియాంష్ లాంటి ఒక డొమెస్టిక్ ప్లేయర్ మీద చేశాడు. అది ఇంటర్నేషనల్ ప్లేయర్ మీద చేస్తుంటే ఇంకా గట్టిగా ఉండేది ట్రీట్మెంట్. బట్ ఎనివే ఇది ఫ్రెండ్లీ సెలబ్రేషన్ కూడా అయ్యి ఉండొచ్చు అని చెప్పి ఒక వర్గం వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే ప్రియాంష్ మరియు దిగ్వేష్ రాథీ ఇద్దరు కూడా ఢిల్లీకి చెందిన ఆటగాళ్లే. మెయిన్లీ ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ టీం తరపున ఆడుతూ ఉంటారు వీళ్ళిద్దరు. దీంతో దిగ్వేష్ రాథీ ఆ చదువుతో ఇలా చేసుంటాడని చెప్పి కొంతమంది అంటున్నారు. ఇన్ఫాక్ట్ అతని సెలబ్రేషన్ చేసుకునే టైంలో అసలు ప్రియాంష్ రియాక్టే కాలేదు. సో దీంతో మేబీ ఇది ఫ్రెండ్లీ సెలబ్రేషన్ కూడా అయ్యి ఉండొచ్చు. బట్ ఎనివే ఒక గ్లోబల్ లీగ్లో ఇలా బ్యాట్స్మెన్ మీదకి వెళ్ళి చేయడం అంత మంచి విషయం కాదు. పైగా అతను చేసింది ప్రీవియస్గా చాలా ట్రోలింగ్ ఫేస్ చేసిన నోట్బుక్ సెలబ్రేషన్. ఇన్ఫాక్ట్ దీనికి ఆల్రెడీ పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్ రిప్లై ఇచ్చేశారు. మ్యాచ్ గెలిచిన తర్వాత స్టేడియంలో ఉన్న పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్ దిగ్వేష్ రాథీని మోక్ చేస్తూ నోట్బుక్ సెలబ్రేషన్తో రిప్లై ఇచ్చారు. సెండ్ అదురే చూసుకుంటే సెలబ్రేషన్ కారణంగా దిగ్వేష్ రాథీ మీద హేట్ అయితే వస్తుంది. చూడాలి మరి అతను భవిష్యత్తులో ఇలాంటివి మానుకుంటాడా లేదా అనేది.